అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భక్తి యొక్క 9 మార్గాల గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మనము భగవంతుని ఏ మార్గంలో ఆరాధిస్తున్నామో తెలుసుకోవచ్చు. భగవతత్వాన్ని 4 యోగ మార్గముల ద్వారా తెలుసుకోవచ్చని మన పురాతన గ్రంథాలలో చెప్పబడింది. అందులో మొదటిది కర్మయోగము, రెండవది భక్తి యోగము, మూడవది రాజయోగము, నాలుగవది జ్ఞానయోగము. మరలా భక్తి యోగ సాధనలో 9 మార్గములు చెప్పబడ్డాయి. అందులో మొదటిది శ్రవణము, అనగా భగవంతుని గురించిన గాథలు, భజనలు మరియు కీర్తనలు వినుట. శ్రవణము ద్వారా తరించిన వారు పరీక్షిత్తు మహారాజుల వారు. రెండవది కీర్తనము, అనగా భగవంతుని గుణగణముల గురించి కీర్తించుట. కీర్తనము ద్వారా తరించిన వారు నారద మునీంద్రుల వారు, అన్నమయ్యల వారు, రామదాసుల వారు మరియు త్యాగరాజుల వారు. మూడవది స్మరణము, అనగా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండుట. స్మరణము ద్వారా తరించిన వారు భక్త ప్రహ్లాదుల వారు. నాలుగవది పాదసేవనము, అనగా భగవంతుని పాదములకు సేవ చేయుట. పాదసేవనము ద్వారా తరించిన వారు లక్ష్మీదేవి అమ్మవారు. ఐదవది అర్చనము, అనగా భగవంతునికి పూజ చేయుట. అర్చనము ద్వారా తరించిన వారు భృగు మహారాజుల వారు. ఆరవది వందనము, అనగా భగవంతునికి నమస్కారం చేయుట. వందనము ద్వారా తరించిన వారు అక్రూరుల వారు. ఏడవది దాస్యము, అనగా భగవంతునికి దాసుడొకట. దాస్యము ద్వారా తరించిన వారు హనుమంతుల వారు మరియు గరుత్మంతుల వారు. ఎనిమిదవది సఖ్యము, అనగా భగవంతుణ్ణి స్నేహితునిగా భావించుట. సఖ్యము ద్వారా తరించిన వారు అర్జునుల వారు. తొమ్మిదవది ఆత్మనివేదనము, అనగా తనను పూర్తిగా భగవంతునికి సమర్పించుకుంట. ఆత్మనివేదనము ద్వారా తరించిన వారు బలి చక్రవర్తుల వారు. ఈ మార్గాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి తరించారు. అందరికీ భగవత్ అనుగ్రహ ప్రాప్తిరస్తు.